ప్రైజ్ ది లార్డ్. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. ఈ ఉదయకాల సమయంలో మరొకసారి మన ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు పరిశుద్ధ నామంలో మీకెల్లరికూ శుభాలు తెలియజేస్తూ దేవుని వాక్య ధ్యానమునకు ప్రేమపూర్వక ఆహ్వానాన్ని పలుకుతూ ఉన్నాం. ఈ ఉదయకాలంలో మరొక ప్రత్యేకమైన దైవజనుడు, ప్రభుని వెంబడించిన శిష్యుడు, భారతదేశానికి అత్యంత ప్రీతిపాత్రుడు. మీకు ఇప్పటికీ అర్థమై ఉంటుంది ఆ మాటను బట్టి. ఆయన ఎవరో కాదు, దిదుమ అనబడిన తోమ. యోహాను శుభవార్త 20వ అధ్యాయము 26 నుండి 29 వరకు మనం చదివినప్పుడు, 8 దినములైన తరువాత ఆయన శిష్యులు మరలా లోపల ఉన్నప్పుడు తోమ వారితో కూడా ఉండెను. తలుపులు మూయబడి ఉండగా యేసు వచ్చి మధ్యను నిలిచి, మీకు సమాధానము కలుగునుగాక అనెను. తరువాత తోమాను చూచి, నీ వ్రేలు ఇటు చాచి నా చేతులు చూడుము, నీ చెయ్యి చాచి నా ప్రక్కలో ఉంచి, అవిశ్వాసివి కాక విశ్వాసివై ఉండుమనెను. అందుకు తోమ ఆయనతో, నా ప్రభువా, నా దేవా అనెను. 29వ వచనం, యేసు, నీవు నన్ను చూచి నమ్మితివి, చూడక నమ్మిన వారు ధన్యులని అతనితో చెప్పెను. దేవుడి పరిశుద్ధ లేఖన భాగములను మన వినికిడిలో దీవించును గాక. ఇక్కడ జరిగిన సన్నివేశాన్ని బట్టి తోమాను గురించి సర్వసాధారణంగా క్రైస్తవ లోకము చెప్పుకునే విధానం, సందేహపరుడు తోమ. తోమ అంటే అనుమానస్తుడు అని చెప్పుకోవటం ఆనవాయితీ, మనకు తెలిసిన విషయం. అసలు దిదుమ అనబడిన తోమ అనంటే ట్విన్స్ అని అర్థమట, కవలలు. తోమతో పాటు మరి తనకి సహోదరి పుట్టిందో సహోదరుడు పుట్టాడో తెలియదు, కానీ తనతో కలిసి పుట్టిన వారి వివరాలు మనకు తెలియదు. అయితే తోమ ఆయన బ్రతుకు దినములన్నిట రీతిగా కవలవాడైన తోమ, దిదుమ అనబడిన తోమ అని చెప్పబడినట్లుగా లేఖనాలలో మనము చూస్తూ ఉంటాం. పలుమార్లు తోమను గురించి ప్రస్తావించినప్పుడు ఈ మాటను మనం గమనిస్తూ ఉంటాం. మత్తయి శుభవార్త 10వ అధ్యాయము, మార్కు శుభవార్త 3వ అధ్యాయము, లూకా శుభవార్త 6వ అధ్యాయంలో ఈ శిష్యుల పేర్ల జాబితా మనం చూస్తూ ఉంటాం. అక్కడ దిదుమ అనబడిన తోమ అనే మాట మనము గమనిస్తూ ఉంటాం. ప్రియులారా, తోమ జీవితంలో మనం చూసినప్పుడు ఒక విషయం మనకి అర్థమవుతూ ఉంటుంది. తోమ కేవలము హీఈస్ నాట్ జస్ట్ ఏ డౌటింగ్ థామస్, కేవలం సందేహపడువాడు, అనుమానస్తుడు మాత్రమే కాదు. We have a lot to learn from his life. ప్రభును వెంబడించిన తోమ జీవితం నుండి అనేక విషయాలు మనము నేర్చుకునే అవకాశాలు ఉన్నాయి. మొదటి శతాబ్దంలో తోమ భారతదేశానికి వచ్చి కొచ్చిన్ ప్రాంతంలో, కేరళ రాష్ట్రంలో కొన్ని సంఘాలు స్థాపించి అగ్రవర్ణాలైన బ్రాహ్మణులను ప్రభు చెంతకు నడిపించి
వారిని దేవునిలో బలపరిచి స్థిరపరిచి అక్కడి నుండి తమిళనాడు రాష్ట్రానికి చెన్నై పట్టణానికి వచ్చి ఈ చెన్నై పట్టణంలో అద్భుతమైన పరిచర్య తోమా చేసినట్లుగా మనకందరకు చరిత్ర తెలుసు. ముఖ్యంగా చెన్నైలో మౌంట్ థామస్ మౌంట్ అని చెప్పబడే ఆ స్థలంలో ఆయన బస చేస్తూ చుట్టుప్రక్కల ప్రాంతాలలో విశేషమైన సువార్త పరిచర్య ఆయన జరిగించారు అని చరిత్రలో మనం చూస్తూ ఉన్నాం. చెన్నై పట్టణానికి వచ్చినప్పుడు మెరీనా బీచ్ ప్రాంతంలో ఆయన చేసిన ఒక అద్భుత కార్యాన్ని గురించి మనం వింటూ ఉన్నాం. అంత మాత్రమే కాదు, తోమా గారి జీవితంలో ఆయన పరిచర్య ద్వారా అన్యులుగా ఉన్నటువంటి వారు, రాజులు సైతము, రాజ కుటుంబములు సైతము ప్రభు తట్టు త్రిప్పబడినట్లుగా చరిత్రలో మనం చూస్తాం. అవన్నీ ఒక అద్భుత విశేష కార్యాలుగా మనము గమనిస్తూ ఉంటాం. లేఖనాల వరకు మనం దృష్టించి చూసినట్లయితే దైవ గ్రంథంలో తోమా ఒక రకంగా ప్రతి క్రైస్తవ విశ్వాసికి ఏ కైండ్ ఆఫ్ రోల్ మోడల్. మనము అవుననుకున్నా కాదనుకున్నా తోమాను వెంబడించు వారమై మనము ఆ మార్గంలోనే మన జీవితాలు కొనసాగుతున్నాయి అనేది నిర్వివాదాంశం. ఎలా చెబుతారండి మీరు అనంటే లేఖనాలు అందుకు ఒక స్పష్టమైన వివరణ ఇస్తూ ఉన్నాయి. ప్రియులారా, తోమను గురించి మనం చూసినప్పుడు తోమా దేవుని చేత ఏర్పాటు చేయబడిన వాడు. ఎవరు అవునన్నా కాదన్నా ఆయన దేవుని యొక్క ఏర్పాటులో, దేవుని అనాది సంకల్పంలో ఉన్నవాడు అనే విషయం మనము గమనిస్తూ ఉన్నాం. అపోస్తలుడైన పౌలు చెప్పిన రీతిగా మనలను ముందుగా తన కోసం నిర్ణయించుకొని మనము తన ఎదుట పరిశుద్ధులమును నిర్దోషులమై ఉండవలెనని జగత్తు పునాది వేయబడక మునిపే ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనలను ఏర్పరచుకొనెను. హల్లెలూయా. తోమా కేవలము అనుమానస్తుడు, సందేహి మాత్రమే కాదండి, ఆయన దేవుని చేత ఏర్పాటు చేయబడిన వాడు అనే సత్యాన్ని మనం ఈ ఉదయకాలంలో గుర్తిస్తూ ఉన్నాం. ఎందుకు దేవుడు ఏర్పరచుకున్నాడు అనంటే ఇదే పౌలు భక్తుడు మరొక పత్రికలో, కొరింథీయులకు రాసిన మొదటి పత్రికలో అంటూ ఉంటాడు, ఏ శరీరియు దేవుని ఎదుట అతిశయపడకుండానట్లు జ్ఞానులను సిగ్గుపరచుటకు లోకములో ఉండు వెర్రి వారిని దేవుడు ఏర్పాటు చేసుకొనెను. దేవుని యొక్క ఏర్పాటు తోమా విషయంలో మనం చూస్తూ ఉంటాం. ఈ తోమా ప్రభు పిలుపు కలిగిన తరువాత, పొందుకున్న తరువాత ఒక గొప్ప సమర్పణ కలిగిన వాడు. మిగిలిన వారందరికంటే కూడా తోమా ప్రభుతో మమేకమై ఆయన ఉద్దేశాలతో ఏకీభవించి ముందుకు సాగిన వాడు అని లేఖనాలలో మనం చూస్తూ ఉంటాం. యోహాను శుభవార్త 11వ అధ్యాయము 16వ వచనంలో ఒకానొక సందర్భంలో తోమా శిష్యులందరితో కూడా అంటాడు, అందుకు దిదుమ అనబడిన తోమా ఆయనతో కూడా చనిపోవుటకు మనమును వెళ్ళుదమని తన తోడి శిష్యులతో చెప్పెను. ఇది చాలా విచిత్రం అనిపిస్తుంది. అదేమిటండి, యేసయ్యతో చనిపోవటానికి వెళ్ళటం ఏమిటి, ఎందుకు అలాగా అని అంటే, యెరూషలేములో యూదయలో
పరిసయ్యులు యేసయ్యను రాళ్లతో కొట్టి చంపాలి అని చూస్తూ ఉన్నారు. అందుకు 10వ అధ్యాయంలో మనం చూసినప్పుడు యేసు ప్రభు వారి మీద ఒక నింద మోపబడింది. ఆయన దైవ దూషణ చేస్తున్నాడు అని. లేవియ కాండము 24వ అధ్యాయం 16వ వచనం ప్రకారం ఎవరైతే దేవదూషణ చేస్తారో వారిని రాళ్లతో కొట్టి చంపాలి అని మోషే ధర్మశాస్త్రమందు వ్రాయబడుతూ ఉంది. ఏమండి, యేసు ప్రభు వారు దైవ దూషణ ఏం చేశాడు అనంటే యేసయ్య అన్నారు, తండ్రియు నేను ఏకమై ఉన్నాము. ఫాదర్ అండ్ ఐ, వీఆర్ టుగెదర్, వీఆర్ వన్. దానికి వారి కోపం వచ్చింది. నీవు దేవదూషణ చేస్తున్నావని రాళ్లతో కొట్ట చూస్తే ఆ యోదయ నుండి యేసు ప్రభు వారు యెరూషలేముకు వచ్చారు. యెరూషలేము నుండి ఇప్పుడు బేతనీకు వెళ్ళబోతూ ఉన్నారు. బేతనీలో ప్రభువు బహుగా ప్రేమించిన స్నేహితుడు లాజరు చనిపోయాడు. 4 దినాలు అయినాయి. ఇప్పుడు యేసయ్య అంటున్నారు, రండి మనం బేతనీకి వెళదాం, మన స్నేహితుడు స్నేహితుడైన లాజరు నిద్రిస్తున్నాడు అని అంటే శిష్యులు మిగిలిన వారు అన్నారు, అయ్యా నిద్రపోతే ఆయన లేస్తాడు కదా, మనం వెళ్ళి లేపాలా అని అంటే వారికి అర్థమయ్యేలాగా ప్రభు అంటారు, ఆయన నిద్ర విశ్రాంతిని గురించి కాదు, కానీ లాజరు చనిపోయాడు, అతన్ని మనం లేపాలి. అప్పుడు అంటాడు తోమా, యేసయ్య కూడా మనం కూడా చనిపోదాం రండి. ఎందుకంటే యోదయలో యేసయ్యను రాళ్లతో కొట్టి చంపటానికి సిద్ధంగా ఉన్నారు. ఆ సమర్పణ మిగిలిన వారికి ఎవరికి లేదు. అందుకనే వారు భయపడి అంటున్నారు, నిద్రపోతే ఆయన లేస్తాడు కదా, మనం ఎందుకండి అక్కడికి వెళ్ళటం. చూసారా, ప్రభు యొక్క మాటను బలపరుస్తూ ముందుకు సాగుతూ ఉన్నవాడు తోమా. ప్రభుతో కూడా శ్రమైన, కష్టమైన, బాధ అయినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా ఎదుర్కొనటానికి సిద్ధంగా ఉన్నాడు. అట్టి సమర్పణతో ప్రభుని వెంబడించాడు తోమా. ఆ తర్వాత 3వదిగా చూసినట్లయితే తోమా ప్రశ్నించుటలో వెనకాడేవాడు కాదు. చాలా ఆలోచన పరుడు, ఎ షార్ప్ మైండ్ తోమాకుంది. ఏదన్నా చెప్పిన వెంటనే దాని గురించి ఆలోచించి ఎక్కువ సమయం తీసుకోకుండా ప్రశ్నించేవాడు. యోహాను శుభవార్త 14వ అధ్యాయము 4వ వచనంలో యేసయ్య అంటారు, నేను వెళ్ళుచున్న స్థలమునకు మార్గము మీకు తెలియను. యేసయ్య చెబుతున్నారు, ఆయన భూమి నుంచి వెళ్ళిపోయే సమయం ఆసన్నమయ్యింది అని. దాని గురించి యేసు ప్రభువు చెప్పినప్పుడు తోమా అంటే పేతురంత దుద్దుడుకు స్వభావం కాకపోయినా ఒక ఆలోచన రీతిగా లాజికల్గా ఆలోచిస్తూ చెబుతూ ఉంటాడు. అంటాడు 5-6 వచనాలలో మనం చూసినప్పుడు, యోహాను శుభవార్త 14వ అధ్యాయము 5-6 వచనం, అందుకు తోమా, ప్రభువా ఎక్కడికి వెళ్ళుచున్నావో మాకు తెలియదే, ఆ మార్గం ఎలాగో తెలియను. మిగిలిన వారందరూ కామ్గా ఉన్నారు, ఎందుకులే మరలా మనం అడగటం. సందేహం ఉంది, అందరికీ ప్రశ్న ఉంది. నేను వెళుతున్న మార్గం మీకు తెలుసు అంటున్నాడు, ఆయన ఎక్కడికి వెళ్తున్నాడు మనకి చెప్పలేదు కదా, ఆ మార్గం మనం చూడలేదు కదా అని తమలో తాము తర్కిస్తూ ఉండగా తోమా బయటపడి, మాకు తెలియదు కదా ప్రభువా, నువ్వు ఎక్కడికి వెళుతున్నావో మాకు తెలియదే. దాని ఫలితం ఒక అద్భుతమైన రెవల్యూషన్ ప్రభు లోకానికి బయలుపరిచారు. 14వ అధ్యాయం 6వ వచనంలో యేసు, నేనే మార్గమును సత్యమును జీవమును, నా ద్వారానే తప్ప ఎవడును తండ్రి వద్దకు రాడు. హల్లెలూయా.
ఎంత అద్భుతమండి. కొన్నిసార్లు దేవుని సన్నిధిలో ఆయన మాటలు వింటున్న మనం కొన్ని విషయాలు తెలియకపోయినా తెలిసినట్లే తలలూపుతూ ఉంటాం. కొన్ని విషయాలు తెలిసినా తెలియనట్లే ఎక్కడో ఉన్నట్లుగా ఉంటాం కదా. ఇవి జరుగుతూ ఉంటాయి. మన ఆలోచనలు ఎక్కడో ఉంటాయి. బాగా తెలిసిన విషయాలు కూడా తెలియనట్లుగానే అయిపోతుంది. ఇక్కడ తోమా చాలా అప్రమత్తంగా ఉన్నాడు. ప్రభు చెప్పే మాటలు శ్రద్ధగా వింటున్నాడు. నేను వెళ్ళుచున్న మార్గం మీకు తెలియను అని ఎప్పుడైతే యేసయ్య అన్నారో వెంటనే తోమా, ప్రభువా ఎక్కడికి వెళ్ళుచున్నావో మాకు తెలియదు. ఏదో మరణం అంటున్నావు, లోకం నన్ను అప్పుగేస్తుంది, నన్ను హింసిస్తుంది అంటున్నావు. నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు? ఏమవుతుంది? ఏం జరగబోతుంది? మాకు తెలియదే. అప్పుడు యేసయ్య పరలోకాన్ని గురించి చెబుతూ అంటున్నారు, నేనే మార్గమును సత్యమును జీవమును, నా ద్వారా తప్ప ఎవడు తండ్రి వద్దకు రాడు. హల్లెలూయా! ఎంత గొప్ప ప్రత్యక్షత. ప్రియులారా, తోమా యొక్క ప్రశ్నను బట్టి తనకు తెలియపోయినా తెలిసినట్లుగా నటించిన వాడు కాడు. తోమాలో నటన లేదు. ఉన్నది ఉన్నట్లుగా మాట్లాడేవాడు. చిన్న పిల్లల స్వభావం కలిగిన వాడు. యేసయ్య అంటారు, మీలో ఎవరైతే ఈ రీతిగా చిన్న బిడ్డల వల్లే మార్పు చెందుతారో వారే పరలోక రాజ్యానికి అర్హులు, యోగ్యులు. ప్రియా దేవుని బిడ్డలారా, మన జ్ఞానము, మన పాండిత్యము, మన తెలివితేటలు ప్రభు దగ్గర ప్రదర్శిస్తే అవి ఫలించవు. అవి ఎంతవరకు ప్రభు కొరకు, ఆయన మహిమ కొరకు వాడబడాలి. అంతేగాని ప్రభు దగ్గర మనం తెలివితేటలు చూపటానికి ప్రయత్నించకూడదు. ప్రభు దగ్గర మనం చిన్న పిల్లలుగా ఉండాలి. హల్లెలూయా! తోమా ఆ రీతిగా ఉన్నాడు. ఆ తర్వాత మరొక అద్భుతమైన విషయం మనం చూస్తాం. యోహాను శుభవార్త 20వ అధ్యాయము 24వ వచనంలో చూస్తే, యేసు వచ్చినప్పుడు యేసయ్య పునరుత్థానుడయ్యాడు, మరణాన్ని జయించి తిరిగి లేచాడు. యేసు వచ్చినప్పుడు 12 మందిలో ఒకడైన దిదుమ అనబడిన తోమా వారితో లేకపోయెను. హి వాజ్ ఆబ్సెంట్. ఎక్కడికి వెళ్ళి ఉంటాడండి? ఏం చేసి ఉంటాడు తెలీదు. ఏమో తోమా ఒకవేళ ఇంకెందుకులే యేసు ప్రభుతో మనకు, ఆయన లేడు కదా అని శిష్యుల్ని విన్నాడు, బయటికి వెళ్ళిపోయాడేమో. లేకుంటే ఆ సమాజంలో ఆ కాలం జరుగుతున్న హింసలు, తీవ్రమైన సమస్యలు, శ్రమలు, శోధనలు మనకెందుకులే దీనిలో అని ప్రక్కకు తప్పుకోవటానికి వెళ్ళిపోయాడేమో. వేరే వ్యాపకంలో ఉన్నాడేమో. తనకు బాగా ఎరిగి ఉన్న వృత్తి కార్పెంటర్ వర్క్, దానిలోకి మరలా వెళ్ళిపోయాడేమో. ఆ కార్పెంటర్ వృత్తిని బట్టే ఆయనను గుండా ఫరసన్ రాజు భారతదేశానికి తీసుకొని వచ్చినట్లుగా, ఆ రాజు కొరకు ఒక వ్యాపారస్తుడు తోమాను భారతదేశానికి తీసుకొచ్చినట్లుగా చరిత్ర చెబుతుంది. మరి అదే పనిలో ఉన్నాడేమో. ఆ రోజున తోమా లేడు. ఆ తరువాత తోమా వస్తే శిష్యులందరూ అన్నారట, మేము ప్రభువుని చూసామండి, మీరు ఆ సమయంలో లేరు. ప్రభు పునరుత్థానుడు ప్రత్యక్షమయ్యాడు. తోమా ఎలాంటి సందేహం లేకుండా, తత్తరపడకుండా, మీరు ఎన్నైనా చెప్పండి, నేను ఆయన చేతులలో మేకులు గుర్తును చూచి నా వ్రేలు ఆ మేకులు గుర్తులో పెట్టి నా చెయ్యి ఆయన ప్రక్కలో ఉంచితేనే కానీ నేను నమ్మను. ఎంత సందేహం అండి, ఎంత అనుమానస్తుడు. చాలామంది అంటారు, భారతదేశంలో క్రైస్తవులు తోమా అనుచరులు. చాలామందికి
ఎక్కువ సందేహాలు, అనుమానాలు ఉంటాయి కదా. అలాంటి పరిస్థితిలో ఒకవేళ మనం ఉంటే ఈ ఉదయకాలంలో మన అనుమానాలను, మన సందేహాలను విడనాడి సందేహపడుతున్న తోమాకు అనుచరులం కాదు కానీ, అనుమానస్తుడైన తోమ అనుచరులం కాదు కానీ, ప్రభును వ్యక్తిగతంగా హత్తుకున్న తోమ అనుచరులుగా మనముందాం. ఆ తర్వాత మనం చూసినప్పుడు ఇదే యోహాను శుభవార్త 20వ అధ్యాయము 26వ వచనంలో మనం చదువుతాం. 8 దినములైన తరువాత ఆయన శిష్యులు మరలా లోపల ఉన్నప్పుడు తోమా వారితో కూడా ఉండెను. తలుపులు మూయబడి ఉండగా యేసు వచ్చి మధ్యను నిలిచి, మీకు సమాధానము కలుగును గాక. ఇక్కడ తోమా జీవితంలో 28వ వచనం చూస్తే తోమా అంటున్నాడు, అందుకు తోమా ఆయనతో, నా ప్రభువా, నా దేవా. పునః సమర్పణ. మొదటిసారి ప్రభు పిలిచినప్పుడు ప్రభుని వెంబడించటానికి, ఆయనతో చనిపోవటానికి, ఆయనతో శ్రమను అనుభవించటానికి, ఏమైనా భరించటానికి సిద్ధంగా ఉన్నాడు. ఇప్పుడు విశ్వాసము నుండి తొట్టిల్లాడు. పునరుత్థానుడైన యేసయ్య తోమాను విశ్వాసంలో పునః ప్రతిష్ఠిస్తూ ఉన్నాడు. హల్లెలూయా! ఎంత గొప్ప ధన్యత, దీవెనది. ప్రియా సహోదరి, సహోదరులరా, నీ విశ్వాస జీవితంలో ఒకవేళ ఒడిదిడుకులు, హెచ్చు తగ్గులు కలుగుతూ ఉండొచ్చు. కొన్నిసార్లు ప్రభుని వెంబడిస్తూ, మరికొన్నిసార్లు ప్రభుకు దూరంగా ఉంటూ, తప్పిపోతూ, విశ్వాస యాత్రలో తొట్టిల్లిన స్థితిలో మన జీవితాలు ఉన్నట్లయితే పునః సమర్పణ చేసుకుని ప్రభుతో వ్యక్తిగత అనుబంధాన్ని కలిగిన వారమై ప్రభును హత్తుకొని ఆయన వెంబడిస్తూ, ఆయన సన్నిధిలో, ఆయన సహవాసంలో వర్ధిల్లే బిడ్డలుగా నీవు నేను ఉండాలి అని తోమా జీవితం మనకు నేర్పిస్తున్న ఒక గొప్ప పాఠం. తోమా అందరితో పాటు నేను కూడా అంటలేదు. ఎక్కడన్నా డౌట్ వచ్చినప్పుడు, ఎక్కడైనా ప్రశ్న తలెత్తినప్పుడు తిన్నగా సూటిగా ప్రభుని అడిగాడు. ప్రభు పునరుత్థానం తరువాత కూడా వ్యక్తిగతంగా, మై లార్డ్, మై గాడ్, నా ప్రభువా, నా దేవా. అందరి కొరకు యేసయ్య చనిపోయాడు, అది వేరే విషయం. ఆయన నా కొరకు చనిపోయాడు. ఆయన నా పాపను విడిపించటానికి చనిపోయాడు. నా విమోచకుడు ఆయన, నా మీద అధిపతి ఆయన, నా జీవితం ఆయన కొరకే. ఇది తోమా ఇచ్చే గొప్ప సాక్ష్యం. ఆ రీతిగా ప్రభు కొరకు జీవించాడు, ప్రభు కొరకు మరణించాడు, ప్రభు కొరకు కీర్తిశేషుడిగా శేష జీవితాన్ని ఆయన కలిగి ఉన్నాడు. చనిపోయాడు. ఇప్పటికీ ఆయన జీవితం ద్వారా, ఆయన పరిచర్య ద్వారా, ఆయన సమర్పణ ద్వారా నీతో నాతో, ఈ లోకంతో తోమా మాట్లాడుతూ ఉన్నాడు. అట్టి పునఃసమర్పణ కలిగిన తోమాను వెంబడిస్తూ ఆయన కృపలో, ఆయన సన్నిధిలో ముందుకు సాగుదాం. ఆయనకు భయంకరంగా జీవిద్దాం. గాడ్ బ్లెస్ యూ. ప్రార్థించుదాం. మా స్తుతులకు పాత్రుడా, ప్రేమ కలిగిన తండ్రి, మా భక్తి విశ్వాస జీవితాలలో వ్యక్తిగతంగా ఎన్నో ఒడిదిడుకులు, హెచ్చు తగ్గులు ఉన్నా వాటన్నిటినీ సరిదిద్ది అయా నీ కృపలో, నీ చిత్తమును బట్టి మమ్మల్ని ఎల్లప్పుడూ బలపరిచి నడిపించటానికి ఇష్టపడుచున్న దేవుడు, నీకే వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. A doubting Thomas could become a committed Thomas. నాయనా, అట్టి జీవితాలు మేము కూడా కలిగి ఉండి, ఆన్ అండ్ ఆఫ్గా కాకుండా కంటిన్యూస్గా నిన్ను వెంబడిస్తూ నీ మహిమలో, నీ మహిమ కొరకు కొనసాగుతూ
భూమి మీద మీ నామమును గణపరుచు జీవితాలు మేము కలిగి ఉండటానికి నీ అభిషేకాన్ని ఇచ్చి ఈ నీ మాటలు వింటున్న ప్రతి బిడ్డను దీవించి ఆశీర్వదించమని యేసయ్య నామములో ప్రార్థించుచున్నాము తండ్రి, ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసు క్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసము ఆయన పాదసని చేరిన మనకు ఆయనను హత్తుకొని ప్రభు నా మధ్య ముందు సాగుచున్న ఆయన బిడ్డలకెల్లరకు ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలం తోడయ్యుండి నడిపించునుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక.